సిగాచి బ్లాస్ట్ తెలుగు రాష్ట్రాలనే కాదు పొరుగు రాష్ట్రాల్లోని జనాన్ని సైతం గడగడలాడించిన పేలుడు ఘటన. ఒక్కరో ఇద్దరో కాదు, ఈ పేలుడులో 54 మందిని మృత్యువు కబలించింది. దీంతో ఒక్కసారిగా అంతా ఉలికిపడ్డారు. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటన ఇప్పటికింకా మనల్ని వెంటాడుతూనే ఉంది. సిగాచి పేలుడుపై ఏం తేల్చారంటూ హైకోర్టు ప్రశ్నించడంతో సిగాచి పేలుడు ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. అనేక జీవితాల్లో కల్లోలం సృష్టించిన ఈ ఘోర పేలుడు ఘటనపై జరుగుతోన్న దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వెలుబుచ్చింది. సిగాచి ఘటనలో 54 మంది మృతి చెందగా 8 మంది ఆచూకీ తేలేదని, మరో 28 మంది తీవ్ర గాయాల పాలయ్యారని, వారికి నష్టపరిహారం అందించడంలో జాప్యం జరుగుతోందని దర్యాప్తును సిట్కు అప్పగించాలని కోరుతూ హైదరాబాద్కి చెందిన కె బాబురావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయవాది జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఇప్పటి వరకు 237 మంది సాక్షుల వాంగ్మూలంను నమోదు చేసినట్టు పేర్కొన్నారే తప్ప ఇంతవరకు దర్యాప్తుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు పెట్టకపోవడం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతమంది సాక్షులను విచారించిన పేలుడు ఘటనపై ఓ నిర్ణయానికి రాలేకపోయారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిపుణులతో సిట్ ఏర్పాటు చేయలేదేమంటూ కోర్టు ప్రశ్నించింది. అభియోగ పత్రం దాఖలు చేయడానికి ఈ వాంగ్మూలాలు సరిపోవా అంటూ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి కేసు డైరీ సహా అవసరమైన అన్ని రికార్డులతో వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు కావాలని సిగాచి కంపెనీ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు అనుమతించింది. విచారణను డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.